యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎంత డేంజరస్ సిచ్యువేషన్ కి తీసుకెళ్లొచ్చు? అసలు దాన్ని ఏమైనా రివర్స్ చేయడానికి పాసిబుల్ అవుతుందంటారా? జనరల్ గా అండి, స్మోకింగ్, ఆల్కహాల్ ఎంత డేంజరస్, ఫ్యాట్ కూడా, ఒబిసిటీ కూడా అంతే డేంజరస్ అనమాట. లైక్ మీరు క్లియర్గా చెప్పాలంటే, స్మోక్ వల్ల వచ్చిందా, ఆల్కహాల్ వల్ల వచ్చిందా, ఫ్యాట్ వల్ల వచ్చిందా, అన్ని సేమ్ సివియారిటీ అనమాట. ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు అందరికీ వచ్చేది లివర్ ఫెయిల్యూర్ కండిషన్స్ వస్తారు, సిరోసిస్ పేషెంట్స్ వస్తారు అనమాట. వాళ్ళు ఎవరికి స్మోకింగ్, ఆల్కహాల్ హిస్టరీ ఉండదు, కానీ ఒబీస్ పేషెంట్. ఒబీస్ అంటే మెయిన్ సెంట్రల్ ఒబిసిటీ అంటాం, అంటే పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ అక్యుములేషన్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని చెప్తారు. యాక్చువల్గా నాన్ ఆల్కహాలిక్ నాష్ అని చెప్తాం అనమాట. నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చే కండిషన్లో 40% లివర్ సిరోసిస్ పేషెంట్స్ అందరూ ఈ కండిషన్స్లోనే వస్తున్నారు. ఎందుకు అంటే, సపోజ్ మన లివర్లో ఫ్యాట్ ఉండదండి. యాక్చువల్లీ లివర్లో అబ్జల్యూట్లీ జీరో ఫ్యాట్. మనం కనుక ఒబిసిటీ అయ్యామనుకోండి, పొట్ట లోపల పొట్టకి ఎలా అయితే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుందో, అట్లాగే లివర్లో కూడా, ప్యాంక్రియాస్లో కూడా ఫ్యాట్ వస్తుంది. ప్యాంక్రియాస్లో వెరీ రేర్, బట్ లివర్లో మాత్రం ఒక ఫ్యాట్ వస్తుంది. సో ఇప్పుడు లివర్కి ఫ్యాట్ అనేది ఫారెన్ బాడీ. మన బాడీలో ఏదైనా బుల్లెట్ లాంటిది ఏదైనా పెట్టినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, మనకి రియాక్షన్ క్రియేట్ అవుతుంది. సో ఫ్యాట్ అక్కడ ఒక రియాక్షన్ ని క్రియేట్ చేస్తుంది, దాన్ని స్టిటోసిస్ అంటారు. ఒక రియాక్షన్ క్రియేట్ అవుతుంది, ఎందుకంటే ఫారెన్ బాడీ అది. ఆ రియాక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ అక్కడి నుంచి ఆటో జనరేషన్ ఇది. అంటే కొత్తగా మళ్ళీ ఫ్యాట్ కూడా అక్యుములేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న ఫ్యాటే మనం కనుక పెరుగుతూ వస్తుంది. అక్కడి నుంచే రియాక్షన్ క్రియేట్ చేసుకుని కొత్తగా ఫ్యాట్ ని అక్యుములేట్ చేసుకుంటూ ఉంటుంది. కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే, మన లివర్లో ఉన్న 70-80% ఫ్యాట్ కిందే మారిపోతుంది. జీరో ఫ్యాట్ ఉన్న లివర్ ఫ్యాట్ కింద మారిపోతుంది. అక్కడ నుంచి మనకి సిరోసిస్ స్టేజెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? సిమ్టమ్స్ అసలు ఓన్లీ వేగ్ పెయిన్ అబ్డామిన్ వస్తుంది అన్నారు. ఎందుకంటే లివర్ చుట్టూ ఒక క్యాప్సూల్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ సపోజ్ మన లివర్ లోపల ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది అనుకోండి, స్పేస్ ఈజ్ ఫిక్స్డ్. లివర్ సైజ్ పెరగదు, యాక్చువల్గా స్పేస్ ఫిక్స్డ్ ఉంటుంది. ఆ క్యాప్సూల్ మీద ప్రెషర్ పడి ఒక వేగ్ పెయిన్ వస్తుంది. అంతకు మించి ఏ కంప్లైంట్ బాడీలో ఏ పార్ట్ సైడ్ రావచ్చు? లివర్ లోనేనండి, లివర్ లో వస్తుంది. లివర్ మనకి ఏంటంటే రైట్ సైడ్ రిబ్స్ కింద ఉంటుంది యాక్చువల్ గా. సో అతనికి ఏంటంటే ఎస్డిటి పెయిన్ లాగా ఒక వేగ్ పెయిన్ చెప్తాడు. మనం వేగ్ పెయిన్ చెప్పిన తర్వాత ఫస్ట్ ఎస్డిటి ట్రీట్మెంట్ ఇస్తాము, తగ్గదు. స్కాన్ చేస్తాము, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉండవు, ఏమి ఉండవు, అయినా తనకి వేగ్ పెయిన్ ఉంటుంది. చూస్తే స్కాన్ లో ఫ్యాటీ లివర్ అని ఉంటుంది అనమాట. జనరల్ గా ఫ్యాటీ లివర్ లో కంప్లైంట్ రాదు. ఒకవేళ కంప్లైంట్ వచ్చిందంటే జనరల్ గా మనం ఫ్యాటీ లివర్ అని చెప్పము. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ లేవు, ఎస్డిటి ప్రాబ్లం కాదు అన్న తర్వాత మాత్రమే ఫ్యాటీ లివర్ కి ఆ వేగ్ పెయిన్ ని మనం అడ్జస్ట్ చేస్తాం అనమాట. సో అంటే ఆ పర్టికులర్ గుచ్చుకున్నట్టు అవ్వటమో లేకపోతే హెవీనెస్ గా అనిపిస్తుంది అండి. ఎందుకంటే మనకి ఒక క్లోజ్డ్ స్పేస్ లో మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం అనుకోండి, ఎంత ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఒక బెలూన్ అనుకోండి, ఒక బెలూన్ మనం ఎక్స్ట్రా ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, రప్చర్ అవడానికి రెడీ అయిపోతుంటది కదా, ఆ స్పేస్ ను ఆ హెవీనెస్ వస్తుంది అనమాట. ఇట్స్ వేగ్, వెరీ వేగ్ గా అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి కన్సిడరబుల్ కాదు యాక్చువల్ గా. ఎప్పుడో ఒక వేగ్ గా ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతూ అన్ని మందులు వాడతాడు కానీ తగ్గదు. అప్పుడు మనము ఫ్యాటీ లివర్ కి కొరిలేట్ చేయాల్సి వస్తుంది. అంతే తప్పించి ఫ్యాటీ లివర్ లో కంప్లైంట్ రాదు. యాక్చువల్లీ వేగ్నెస్ అనమాట. మనం జనరల్ గా అండి ఒక కంప్లైంట్ అని చెప్పాలంటే సిగ్నిఫికెంట్ ఉంటేనే ఒక డిసీజ్ కి ఆ కంప్లైంట్ మనం చెప్తాం. సో ఈ ఫ్యాటీ లివర్ వాళ్ళకి ఏంటంటే మనకి స్టేజెస్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4 అనమాట. అంటే ఎంతెంత ఫ్యాట్ అక్యుములేట్ అయ్యింది, ఎంత లివర్ అంటే సపోజ్ మనం 100% అని తీసుకున్నామంటే 10% అంటే ఒక గ్రేడ్, 25, 40 అని చెప్తాం మనం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫ్యాట్ పెరిగే కొద్దీ మీరు అంత ఆల్కహాల్ తీసుకున్నట్టు లెక్కే చెప్తాం అనమాట. సో జనరల్ గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి, స్మోకింగ్ తీసుకునే వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. డయాబెటీస్ వాళ్ళకి, స్టిరాయిడ్స్ యూజ్ చేసే వాళ్ళకి, వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉండి మెడిసిన్స్ యూజ్ చేస్తారు ఎవరికైనా సరే ఫ్యాటీ లివర్ అనేది కామన్. అంటే మల్టిపుల్ వేస్ లో ఖచ్చితంగా అది వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. అది వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా అడ్రస్ చేయొచ్చు? ఓకే, నాకు ఫ్యాటీ లివర్ ఉందనేది ఎలా తెలుస్తుంది? జనరల్ గా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తామండి, అంటే ఏ ఫ్యాటీ లివర్ ఏ స్టేజెస్ లో ఉందని. ఎందుకంటే మనం ఎడ్యుకేట్ చేయడానికి, బాబు నీకు ఇంత ఫ్యాటీ లివర్ ఉంది, నువ్వు ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే తప్ప నీకు ఆ ఫ్యాటీ లివర్ నార్మల్ గా రాదని. ఫ్యాటీ లివర్ కాకుండా నెక్స్ట్ స్టేజెస్ కి వెళ్ళిపోతారండి వాళ్ళు. స్టీటో హెపటైటిస్ అంటారు. హెపటైటిస్ అంటే లివర్ ఇంజరీ స్టార్ట్ అయిపోయింది అనమాట. వాళ్ళకి ఏంటంటే మన లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము, అందులో కొన్ని వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. తర్వాత ఫైబ్రోసిస్ కింద మారిపోతుంది, అంటే లివర్ గట్టి పడిపోతుంది. మామూలుగా లివర్ కొంచెం కేక్ లాగా ఉంటుంది,
కొన్ని రోజులు ఆగితే కేక్ ఎలా అయితే గట్టిపడిపోతుందో అట్లా లివర్ కూడా గట్టిపడిపోతుంది అనమాట. దాన్ని దాని ఫైబ్రోసిస్ నుంచి ఏమన్నా వాళ్ళకి హెపటైటిస్ బి సర్ఫేస్ ఇట్లాంటివి కూడా వచ్చే ఛాన్స్ లేదండి. హెపటైటిస్ బి అనేది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే. మనం ఐటిస్ అన్న వర్డ్ యూజ్ చేసామంటే దేని వల్ల అయినా ఆ ఆర్గాన్కి ఇంజురీ అయితే ఐటిస్ అంటాం. ఓకే. హెపటైటిస్ అంటే లివర్ ఇంజురీ అయింది. వైరల్ వల్ల వస్తే వైరల్ హెపటైటిస్ అంటాం, ఫ్యాట్ వల్ల వస్తే స్టీటో హెపటైటిస్ అంటాం. ఓకే. అంతే తప్పించి దానికి దీనికి కొరిలేషన్ లేదు. లివర్ ఇంజురీ అయింది, ఎలా అయింది, వైరస్ వల్ల అయితే వైరల్ హెపటైటిస్, అలాగా ఫ్యాట్ వల్ల అయిందంటే స్టీటో హెపటైటిస్, డ్రగ్ వల్ల అయితే డ్రగ్ హెపటైటిస్. సో డిఫరెన్స్ అనమాట. సో ఫైబ్రోసిస్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఫ్యాటీ లివర్, హెపటైటిస్ లివర్, ఫైబ్రోసిస్ లివర్, తర్వాత సిరోసిస్ కింద మారుతుంది అన్నమాట. సిరోసిస్ కింద మారితే మళ్ళీ బ్యాక్ రావడం కుదరదు. ఫైబ్రోసిస్ కింద వెళ్తే బ్యాక్ రావడం కుదరదు అనమాట. ఓన్లీ ఫ్యాటీ లివర్లో కానీ స్టీటో హెపటైటిస్లో కానీ మాత్రమే బ్యాక్ రావచ్చు. ఓకే. సో బ్యాక్ రావడానికి అతను ఎందువల్ల వచ్చిందో ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం అనమాట. లైక్ ఆల్కహాల్ వస్తే ఆల్కహాల్ని ఆపమని చెప్తాం, క్విట్ ద ఆల్కహాల్ అని. ఎందుకంటే అందరూ ఒబీస్ ఉన్న వాళ్ళు ఫ్యాటీ లివర్ రావాలి రూల్ ఏం లేదు. నాన్ ఒబీస్ వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఒక కండిషన్లో మనం జనరల్గా చెప్పగలం, కానీ లేదు మీకు ఈ కండిషన్ వల్ల వచ్చిందని ఎవరు ప్రింట్ చేయలేమండి యాక్చువల్లీ. అంటే ఫస్ట్ వాళ్ళని డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ కండిషన్ బట్టి వచ్చారో దాన్ని బట్టి దేని వల్ల రీజన్ వచ్చింది. సపోజ్ ఆల్కహాల్ వల్ల వాళ్ళ వల్ల వచ్చిందండి, మీరు ఆల్కహాల్ స్టాప్ చేయమని చెప్తాం. అట్లా కాదు, ఒబిసిటీ వల్ల ఫ్యాటీ లివర్ వచ్చిందని మనకు ఐడెంటిఫై చేస్తాం అనుకోండి, ముందు వెయిట్ లాస్ అవ్వమని చెప్తాం. వెయిట్ లాస్ అవ్వమనేది ఏంటంటే గ్రేడెడ్ వెయిట్ లాస్ అవ్వాలంట. అంటే మంత్లీ ఇంత అని టార్గెట్ పెట్టుకుని వెళ్ళాలి. అంతేగాని ఒకేసారి వెయిట్ లాస్ అవుతారంటే రివర్స్ కాదు, మళ్ళీ ఎక్స్ట్రా ఫ్యాటీ లివర్ వస్తుంది యాక్చువల్గా. అందుకని జనరల్గా ఒబిసిటీ పేషెంట్స్ వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత ఒకేసారి వెయిట్ లాస్ అయితే ఫ్యాటీ లివర్ పెరిగిపోతుంది యాక్చువల్గా. సో ఒకేసారి చేయడం కుదరదు, వెయిట్ లాస్ అవ్వమని చెప్తాం మనం. మెయిన్ ఈ సెంట్రల్ ఒబిసిటీ అంటే పొట్ట తగ్గించాలి యాక్చువల్గా అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆయిలీ ఫుడ్, లెస్ ఫ్యాటీ లెస్ ఆయిలీ ఫుడ్ తీసుకోవాలి, స్పైసెస్ తగ్గించుకోవాలి. ఇది డైట్ అడ్జస్ట్మెంట్. ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి, రోజుకి ఒక 1 hour అయినా వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయాలంటే ఫోన్ చూసుకుని వాకింగ్ కాదు, ఫాస్ట్ వాకింగ్ ఉండాలన్నమాట. అంటే మన కాళ్ళ పిక్కలు నొప్పి వచ్చేంత వాక్ చేయాలి యాక్చువల్గా. వస్తేనే మనకి మెటబాలిజము ఆక్సిజన్ లేకుండా జరిగిందని అర్థం. ఇప్పుడు చాలా మంది ట్రీట్మెంట్ కూడా ఉంటుంది యాక్చువల్గా, వితౌట్ ఆక్సిజన్ మనం ఒక 10 minutes ఉంటే మనకి సర్క్యులేషన్ పెరుగుద్ది అన్న కాన్సెప్ట్ కూడా ఉంది. అది మనం ఆల్రెడీ యూస్ చేస్తుండేది, అదే కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కాదు యాక్చువల్గా అనమాట. వాకింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ 15 minutes మనకి ఏం ఇబ్బంది లేదు, ఆడుతూ పాడుతూ చేస్తాం. 15 minutes తర్వాత మన పిక్కల్లో నొప్పి వస్తుంది అనమాట. అర్థం ఏంటంటే మనకి అసలు మెటబాలిజం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ 15 minutes తర్వాత జరిగే ప్రాసెస్ మనకి యూజ్ అవుతుంది, ఫస్ట్ 15 minutes ఏమి యూజ్ అవ్వదు. అట్లా చేస్తే ఫ్యాటీ లివర్ 4 నుంచి 1 వరకు వస్తుంది, కానీ 1 0 అవ్వదు. చాలా మంది అడుగుతారు మనకు 1 0 కావాలి, 1 0 కాదు. 1 అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ అక్యుములేట్ అయింది, మీరు కంప్లీట్లీ నార్మల్ చేయలేము. సో ఫ్యాటీ లివర్ కంపల్సరీ రివర్సిబుల్ అండి, అంటే బ్యాక్ వచ్చేస్తుంది నార్మల్గా. మామూలుగా అయితే వచ్చేస్తుంది, కానీ నార్మల్ మీరు అన్నట్టుగా జీరో ఫ్యాట్ కి రాదండి, చాలా రేర్. లేదనుకుంటే మీకు 1ది మేబీ ఫ్యాటీ లివర్ కాకుండానే 0దే 1 చెప్పి ఉండొచ్చు, కానీ జనరల్ గా ఫ్యాటీ లివర్ 0కి వచ్చేది యాక్చువల్గా. అది ఇంపాసిబుల్. రావాలంటే దీనికి సర్జరీస్ లాగా కూడా ఉంటాయి. ఫ్యాటీ లివర్ కి సర్జరీ లేదు, మెడిసిన్స్ లేదు. ఓన్లీ ఎందువల్ల వచ్చింది? ఆల్కహాల్ వల్ల వచ్చింది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం. ఫ్యాటీ లివర్ కి మెడిసిన్స్ లేదు యాక్చువల్ గా. కానీ పేషెంట్ కనుక లివర్ ఫంక్షన్ టెస్ట్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ ని ఇంప్రూవ్ చేయడానికి, లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, ఫ్యాటీ లివర్ అనేది స్ట్రక్చరల్ ప్రాబ్లం. అంటే మీ లివర్ లో ఫ్యాట్ అక్యుములేట్ అయింది, ఆ ఫ్యాట్ నేను తీయలేను, మీరే తీసుకోవాలి యాక్చువల్గా మీ వాకింగ్ వల్ల. కానీ అది డ్యామేజ్ అయ్యడం వల్ల మనకి జాండీస్ రావడం కానీ, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఆల్టర్డ్ అయిన అనుకోండి, లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తాం. అది కూడా నాట్ మోర్ దాన్ 15 days కన్నా. చాలా మంది చూస్తాము బాగుంది కదా అని చెప్పి సంవత్సరాలు వాడేస్తారు. ఎవ్రీ మెడిసిన్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్ అనమాట. 15 days కన్నా మనం ఎక్కువ రోజులు వాడటానికి లేదు. మన ఎఫెక్ట్ అంతా 15 days లో వచ్చేయాలి. రాలేదు అంటే మనం ట్రీట్ చేస్తుంది ఆ ప్రాబ్లం కాదు, వేరే ప్రాబ్లం. ఓకే. సో అంటే ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అది మెరుగుపడటానికి మీ 15 days కి మెడిసిన్ ఇస్తాం. మోర్ దాన్ 15 days అనేది వాడకూడదు. అలా ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి 3 months కి ఇచ్చిన వాడొచ్చు. జనరల్ గా అండి కంటిన్యూస్ గా ఒకే మెడిసిన్ 3 months యూజ్ చేయమండి. ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయరు యాక్చువల్గా. ఫస్ట్ 15 days వాడండి, మళ్ళీ తర్వాత రిపీట్ చేస్తాము టెస్ట్లన్నీ. అంటే మనం అదే స్ట్రీమ్ లైన్ చేసి, అంటే ఫంక్షనింగ్ ఎంత వరకు వచ్చింది అనే దాన్ని బట్టి మళ్ళీ మెడికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంతేగాని ఒకటే మెడిసిన్స్ 3 నెలల తర్వాత రండి అనేది జరగదు యాక్చువల్గా. అలా జరిగితే కొంచెం కాషియస్ గుండి మళ్ళీ ఒకసారి చెక్ చేసి మళ్ళీ రివ్యూ చేయించుకున్నాను. అంటే మనం ట్రీట్ చేస్తుంది అదే కండిషన్ అని. ఎందుకు ఇంత స్మాల్గా చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనకి బాడీలోనే టీబీకి క్యాన్సర్కి ఐడెంటిఫికేషన్ జరగదు. టీబీ కూడా ఒక గడ్డలాగా ఉంటుంది, క్యాన్సర్ కూడా.
నేను చాలా మంది పేషెంట్స్ చూసాను, ఒక 6 months టీబీ ట్రీట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళ కనుక మనం వెనక్కి వెళ్ళి చూస్తే అది యాక్చువల్గా క్యాన్సర్. సో అందుకనే రివ్యూ చేయమని చెప్తారు పేషెంట్ వాళ్ళని. ఒకవేళ సపోజ్ మనం మెడిసిన్స్ ఇచ్చాము, మీకు తగ్గలేదు అనుకోండి, డాక్టర్ని తిట్టుకోవడము, డాక్టర్ని మార్చడం కాదు, మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తగ్గలేదు సార్ అని చెప్పారు అనుకోండి, ఇఫ్ యూ స్ట్రెస్ మోర్ డాక్టర్ థింక్ చేయడం మొదలు పెడతారు యాక్చువల్గా. అంతేగాని డాక్టర్ 100 మంది పేషెంట్స్ ఉంటారు, ఆయనకి ఒక డాక్టర్ 100 మంది పేషెంట్, కానీ నాకు మాత్రం ఒకటే పేషెంట్ కదా, ఐఎమ్ ద ఓన్లీ పేషెంట్. సో నా ప్రాబ్లం నేనే చెప్పాలి తనకి, లేదు సార్ నాకు తగ్గలేదు. ఆల్రెడీ మన ఒక పేషెంట్ గురించి చెప్పాం కదా, అమ్మాయికి తగ్గలేదు, మెడిసిన్స్ వాడింది, ఆ డాక్టర్ పెద్ద ఈ డాక్టర్ చిన్న అని లేదు, పేషెంట్కి తగ్గలేదు అంటే అర్థం ఏంటి, మనం ఆ ట్రీట్మెంట్ ఇవ్వట్లా, ఏదో దానికి ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నాం, ప్రాపర్ ట్రీట్మెంట్ వెళ్ళట్లేదు అంటే ప్రాపర్ గా ఐడెంటిఫికేషన్ అవ్వలేదు. అందుకే సో ఈ దాంట్లో ఏంటంటే ఒక పేషెంట్ గనక 10 days లో గనక ఆ పేషెంట్ కి మనకి తగ్గలేదు కంప్లైంట్ అంటే మనం ట్రీట్మెంట్ ఇస్తుంది ఆ ప్రాబ్లం కాదు, వేరే ఒక దానికి ఇస్తున్నాం మనం. కాబట్టి వెంటనే డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ రివ్యూ చేసుకొని నా ప్రాబ్లం తగ్గలేదు సార్, క్లియర్ గా ఎంత తగ్గితే అంత 10% తగ్గితే. ఈవెన్ మెడికేషన్ స్టార్ట్ చేసిన 15 days అంటే ఒక 1 month అట్లీస్ట్ 1 month లోపు వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకొని చేసుకోవాలి. 15 days యాక్చువల్ గా, మరి 1 month అంటే ఎక్కువ లాంగ్ అయిపోతుంది. 15 days లో మనకి తగ్గలేదు అనుకోండి, మళ్ళీ రివ్యూ చేస్తాం అనమాట. రివ్యూ చేస్తే నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతాయి. ఈవెన్ 15 days తర్వాత తగ్గిందా లేదా తెలుసుకోవడానికి కూడా టెస్ట్ చేసుకోవాలి. సో చాలా క్లియర్ గా మనం ఒక మెడికేషన్ ఇష్యూ వచ్చిందని వాడేసి వెంటనే అక్కడ స్టాప్ అవ్వకుండా ఆ మెడికేషన్స్ అన్ని కోర్స్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ టెస్ట్ చేసుకొని మళ్ళీ దానికి తగ్గట్టు మోడిఫికేషన్ చేసుకోవాలి. ఇలా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి అనమాట. వీటన్నిటిని చూడడానికి కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.